హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ ఆర్ టాపిక్స్ అనొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ 3 years ఎప్సెట్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేసి మీకైతే ఈ సెషన్లో మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ చాప్టర్ వైజ్ అయితే మీకు చూపించబోతున్నా. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే వాట్సాప్లో షేర్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ జాయిన్ అయిపోండి. ఓకే, జాయిన్ అయిపోయి మీరైతే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి పీడిఎఫ్. ఓకే, లేదంటే మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, పాజ్ చేసుకొని నోట్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ పాయింట్ అంటే ఇందులో ద పాయింట్ ఏంటంటే మీరు ఒక చాప్టర్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, ఆ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు అంటే లెట్స్ ఆ చాప్టర్ మొత్తం ప్రిపేర్ అవ్వలేనన్నా, నాకు అంత టైం లేదు అన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఆ చాప్టర్లో ఈ టాపిక్స్ చూసుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు, ఈ క్వశ్చన్స్ అయితే అంటే అట్లీస్ట్ ఆ మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, సో దట్ అవి మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను అనాలిసిస్. సో మీరు వీడియో అయితే పక్కా ఎండ్ వరకు చూడండి, చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఎప్సెట్ మ్యాథ్స్ పీవైక్యూ అనాలిసిస్, అండ్ ఇందులో మీకు ఏ ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు అది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ చూసుకుంటే ఇందులో ఆల్జీబ్రాలో చూసుకుంటే మీకు తెలుసు ఆల్జీబ్రా అప్రాక్సిమేట్లీ మనకి మొత్తం 80 మార్క్స్లో 24 to 25 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. సో ఆల్జీబ్రాలో చూసుకుంటే ఫంక్షన్స్లో ఈ 2 టైప్స్ ఆఫ్ మోడల్స్, ఈ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఏవన్నా ఫైండింగ్ ద డొమైన్ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్స్, ఎస్పెషలీ అందులో లాగ్ మిక్స్ చేస్తున్నాడు, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి, లేదా స్క్వేర్ రూట్స్ ఉంటున్నాయి. సో అలాంటి కేసెస్లో డొమైన్స్ ఎట్లా కనుక్కోవాలి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి. ఇంకో మోడల్ ఏది రిపీట్ అవుతుంది ఫంక్షన్స్లో అంటే క్లాసిఫైయింగ్ ఫంక్షన్స్ యాజ్ 1 లేదా ఆన్ టు లేదా బైజెక్టివ్. ఓకే, ఆఫన్ గివెన్ ఇన్ పీస్ వైజ్ ఇంటర్వెల్స్లో ఇస్తాడు, అంటే ఎక్స్ లైయింగ్ బిట్వీన్ 1 to 2 లేదా 2 to 3 ఇలా పీస్ వైజ్ ఇంటర్వెల్స్లో ఇచ్చినప్పుడు అది 1 ఫంక్షనా, ఆన్ టు ఫంక్షనా, బైజెక్టివా అది కనుక్కోమంటాడు. ఫంక్షన్స్లో అయితే ఈ 2 మోడల్స్ ఎక్కువగా రిపీట్ అయినాయి అబ్బా లాస్ట్ 3 to 5 years పేపర్స్ చూసుకుంటే. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్ చూసుకుంటే ఫస్ట్ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే మీకు ఒక హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చిన లేదా నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చిన, ఓకే, మీకైతే అసలు ఇందులో ఏ సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషనా, ట్రివియల్ సొల్యూషనా, లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయా, యూనిక్ సొల్యూషన్ ఉందా, నో సొల్యూషన్ ఉందా, ఇవి దీనికి రిలేటెడ్ క్వశ్చన్ అయితే పక్కా అడుగుతున్నాడు ప్రతిసారి. ఓకే, సో మీరు పక్కా అయితే ఈ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి. అలాగే నెక్స్ట్ అడ్జాయింట్కి రిలేటెడ్ అండ్ అలాగే ఇన్వర్స్ మ్యాట్రైసెస్కి రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని, ఆ ప్రాపర్టీస్ పక్కా చూసుకోండి. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్లో అయితే వచ్చినాయి. సో మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్లో ఈ 2 మోడల్స్ అయితే ఎక్కువగా రిపీట్ చేసిండు. ఓకే, సో అంటే నేను ఓన్లీ ఇవే నేర్చుకుంటా అన్నా అది ఓకేనా అంటే అట్లా కాదు. మనకు చెప్పలేము, ఎప్సెట్లో ఏదైనా అడగచ్చు, ఓకే, మొత్తం చాప్టర్లో ఏదైనా అడగచ్చు, కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ చెప్తున్నా. అంటే మీరు చాప్టర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటి మీద, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద, ఇలాంటి క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఓకే, ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అంటే మీరు వేరేవి కొంచెం అంతంత అర్థమైనా అర్థం కాకపోయినా పర్లేదు, కానీ ఈ టాపిక్స్ మాత్రం మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కాంప్లెక్స్ నంబర్స్లో మీరు జామెట్రిక్ లోకస్ కనుక్కోవడం. ఓకే, లైక్ కండిషన్స్ వస్తాడు, లైక్ mod z1 + z2 = mod z1 + mod z2, దీని లోకస్ ఏంటి అని అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అలాగే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిమోరిస్ థియరంలో మనకి రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఆర్ సింప్లిఫై చేయడం, యూలర్ ఫామ్ తీసుకొని అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ క్వాడ్రాటిక్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఇగో ఈ ax² + bx + c / px² + qx + r దీనికి సంబంధించి రేంజ్ కనుక్కోమనొచ్చు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువసార్లు మనకి రిపీట్ చేసిండు. సో ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనకేంటంటే ఇప్పుడు
ఒక క్యూబిక్ ఆర్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి ఆ రూట్స్ ఏపీలో ఉన్నాయి లేదా జీపీలో ఉన్నాయి, సో అందులో రూట్స్ కనుక్కోమనొచ్చు. లేదా మనకి సిమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించిన రూట్స్ కనుక్కోమనొచ్చు. లైక్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్, లేదా ఆల్ఫా స్క్వేర్ బీటా సిగ్మా, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. అంటే ఇవన్నీ కూడా మోస్ట్ రిపీటెడ్ అనమాట చాప్టర్ నుంచి. ఓకే, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మీకు ఫస్ట్ మోడల్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అడుగుతాడు. ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి హీ మైట్ ఆస్క్ యూ నాన్ నెగిటివ్ సొల్యూషన్స్ లేదా పాజిటివ్ సొల్యూషన్స్ ఏంటి అడగచ్చు. లేదా మనకి డిక్షనరీ ప్రాబ్లం ఇవ్వచ్చు, ర్యాంక్ ఆఫ్ దిస్ వర్డ్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ చేసిండు. బైనామియల్ థియరం చూసుకుంటే బైనామియల్ థియరంలో మనకి కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రేస్ టు కే లేదా టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ చేసిండు. పార్షల్ ఫ్రాక్షన్లో సింపులే, పార్షల్ ఫ్రాక్షన్లో ఎప్పుడు మనకి తెలిసిందే. ఓకే, మనం దాన్ని ఒక లీనియర్ ఫ్యాక్టర్స్ లేదా నాన్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉండేవి ఎక్కువగా రిపీట్ చేసిండు. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ చూసుకుంటే అది ఆల్జీబ్రా. కోఆర్డినేట్ జామెట్రీ చూసుకుంటే స్ట్రైట్ లైన్స్లో 2 మోడల్స్ ఎక్కువ వచ్చినాయి. ఒకటి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆర్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్, లేదా ఆర్థో సెంటర్ కనుక్కో, సర్కమ్ సెంటర్ కనుక్కో, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడిగిండు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో హోమోజనైజేషన్ చేయడం. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్స్, దానికి సంబంధించి ఒక ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, జాయినింగ్ ద ఆరిజిన్ టు దిస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ డిగ్రీ 2 కర్వ్ అండ్ ఏ లైన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఎక్కువగా రిపీట్ చేసిండు. ఆ తర్వాత సర్కిల్స్లో చూసుకుంటే ఆర్థోగోనల్ ఇంటర్సెక్షన్ కండిషన్ మనకు ఉంది కదా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో, దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ చేసిండు. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ చేసిండు. ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్, ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ ఎలిప్స్ వీటికి చూసుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా చూసుకుంటే రాడికల్ యాక్సెస్కి, రాడికల్ సెంటర్, దానికి సంబంధించి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసిండు. పారాబోలాలో చూసుకుంటే కండిషన్ ఆఫ్ టాంజెన్సీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఎక్కువ చూసినాం. ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో కూడా ఏంటి అంటే కండిషన్ ఆఫ్ టాంజెన్సీకి సంబంధించి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే ఇందులో మనకి ఎసెంట్రిసిటీ రిలేషన్స్, అంటే మనకి కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయి, లాటస్ రెక్టమ్, ఫోకాయి, డైరెక్ట్రిక్స్, ఇవన్నీ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోవాలి. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోవడం, అందులో దాని డిఫరెంట్ పారామీటర్స్ కనుక్కోవడం, హైపర్బోలా కూడా అలాంటి క్వశ్చన్స్ అయితే ఇందులో చూసినాం మనం. 3D జామెట్రీ అండ్ డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ వెన్ దేర్ డీసీస్ ఆర్ కనెక్టెడ్ బై 2 ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్, ఒకటి లీనియర్ ఒకటి క్వాడ్రాటిక్, సో అవి ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చిండు. అండ్ ఫైనలీ మనం క్యాలిక్యులస్లో చూసుకుంటే విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 20 to 22 మార్క్స్ వెయిటేజ్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 1/∞ ఇండిటర్మినెంట్ ఫామ్ మీద అయితే చాలాసార్లు ఎక్కువసార్లు రిపీట్ చేసిండు అబ్బా. సో డెఫినెట్గా మీరు 1/∞ ఇండిటర్మినెంట్ ఫామ్ ఎలా సాల్వ్ చేయాలి అది చూసుకోండి. అండ్ అలాగే మనం డిఫరెన్షియేషన్ చూసుకుంటే డిఫరెన్షియేటింగ్ ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ లేదా పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఎక్కువగా రిపీట్ చేసిండు అనమాట మోడల్. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చూసుకుంటే 3 మోడల్స్ ఎక్కువగా చూసినాం మనం. యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ కర్వ్స్, లేదా ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్, లేదా అబ్సల్యూట్ మాక్సిమా మినిమా ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్, దీనికి సంబంధించి మోడల్స్ అయితే ఎక్కువగా రిపీట్ చేసిండు. ఓకే, అండ్ ఇవి కాకుండా కూడా మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో కొన్నిసార్లు జామెట్రిక్ షేప్స్ ఇచ్చేసి ఓకే దాన్ని మ్యాక్సిమైజ్ చేయు, మినిమైజ్ చేయు, ఆ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా మనం చూసిండే అనమాట. ఓకే, సో ఇది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. అండ్ ఫైనలీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మనం చూసుకుంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో అఫ్ కోర్స్ చాలా పెద్ద చాప్టర్, కానీ మీరు ఇందులో ఈ టైప్ ఆఫ్ ఇందులో అయితే e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) ఉంది కదా, ఈ పర్టికులర్ ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిలేషన్ ఫామ్ అంటాం దీన్ని. ఓకే, అండ్ విచ్ ఇస్ e⁻x ఇంటూ f(x), దీనికి రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఈ ప్రాపర్టీ చాలాసార్లు అడిగిండు. ఇంటిగ్రేషన్ a to b f(x) dx, ఇంటిగ్రేషన్ a to b f(a plus b minus x into dx) అని మనం ఈ పర్టికులర్ కింగ్స్ ప్రాపర్టీ అంటాం కదా, ఆ కింగ్స్ ప్రాపర్టీ చాలాసార్లు అయితే రిపీట్ చేసిండు, కింగ్స్ ప్రాపర్టీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే. సో అది, అండ్ దాంతోపాటు ఏరియా బిట్వీన్
బిట్వీన్ టూ కర్వ్స్. ఓకే, యూజువల్గా ఒక పారాబోలా ఇచ్చి ఒక లైన్ ఇవ్వడం లేదా 2 పారాబోలాస్ ఇవ్వడం అలాంటివి అయితే చేస్తూ ఉన్నాడు ఏరియాస్లో అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పక్కా ఒక క్వశ్చన్ అయితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఇంకోటేమో హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే వచ్చేస్తుంది మనకి. అండ్ కొన్నిసార్లు మనకి ఇందులో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడం లేదా అందులో డిగ్రీ అండ్ ఆర్డర్ కనుక్కోమనడం అలాంటివి కూడా అడగచ్చు. బట్ ఇవైతే పక్కా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే 100% క్వశ్చన్ అయితే వస్తుంది. సో పక్కా ఈ మెథడ్ నేర్చుకోండి. ఓకే, అండ్ ఇక ఫైనలీ ట్రిగ్నోమెట్రీస్లో చూసుకుంటే విచ్ ఇస్ 8 to 10 మార్క్స్. సో ట్రిగ్నోమెట్రీలో అయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో మీకు ఇందులో ఫైండింగ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ a cos x plus b sin x plus c ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అయినాయి. సో పక్కా ఇవైతే చూసుకోండి. ఓకే, ఆ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో ఏంటి అంటే జనరల్ సొల్యూషన్స్ లైక్ ఇప్పుడు a cos x plus b sin x is equal to c ఉన్నప్పుడు దాని నుంచి మనం జనరల్ సొల్యూషన్ ఎట్లా కనుక్కోవచ్చు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఏమో సింప్లిఫైయింగ్ కాంప్లెక్స్ ఇన్వర్స్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్స్ అవి చూసుకోండి, అవి ఎక్కువగా రిపీట్ అయినాయి. ఓకే, అండ్ ఫైనలీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఈ మోడల్స్ అండ్ అలాగే ఈ ఫార్ములాస్ అయితే పక్కా అయితే చూసుకోండి అబ్బా. ఓకే, సో ఇవైతే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి సంబంధించి. అండ్ ఇంకా ఫైనలీ వెక్టార్ ఆల్జీబ్రా అండ్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి చూసుకుంటే వెక్టార్ ఆల్జీబ్రా అప్రాక్సిమేట్లీ 8 to 10 మార్క్స్ వెయిటేజ్. అండ్ ఇందులో అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మనకి ఒక యూనిట్ వెక్టార్ కనుక్కోమనడం పర్పెండిక్యులర్ టు గివెన్ వెక్టార్స్ లేదా సెక్షన్ ఫార్ములాకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే మనం చాలాసార్లు క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం చూసినాం. సో ఈ టాపిక్స్ పక్కా చూసుకోండి. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కోప్లెనారిటీ ఆఫ్ 3 వెక్టార్స్ అదే మన స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ కండిషన్ బాక్స్ ABC ఈజ్ ఈక్వల్ టు 0 దానికి సంబంధించిన అప్లికేషన్స్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయినాయి. లేదా మనం ఈ క్వశ్చన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్కి సంబంధించి ఫార్ములా ఇది. ఓకే, ఆ ఫార్ములాకి సంబంధించిన అప్లికేషన్స్ చూడొచ్చు మనం. ఓకే, సో మీ దీనిలో అయితే ఈ టాపిక్స్ ఆర్ ఈ కాన్సెప్ట్స్ అయితే ఎక్కువగా రిపీట్ అయినాయి అబ్బా. అండ్ ఫైనలీ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో అయితే సింపుల్ అంటే పెద్ద చాప్టర్ ఏం కాదు. మీకు అడిగితే వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు లేదా స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు లేదా ఇందులో పర్టికులర్లీ లైక్ ఎట్లా షిఫ్ట్ అవుతాయి మీ డేటా పాయింట్స్ బట్టి అవి మల్టిప్లై అయితే ఒక కాన్స్టాంట్ తోటి లేదా యాడ్ అయితే సబ్ట్రాక్ట్ అయితే ఇవి ఎలా చేంజ్ అవుతున్నాయి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ప్రాబిలిటీ నుంచి చూసుకుంటే బేస్ థియరం మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండు అబ్బా. బేస్ థియరం మీద ప్రాబిలిటీలో పక్కా ఒక క్వశ్చన్ అయితే మీకు బేస్ థియరంకి రిలేటెడ్ వస్తుంది అప్లికేషన్. ఓకే, సో బేస్ థియరం నీట్గా దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఫైనలీ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒకటి మీకు మీన్ అండ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు ఆ ర్యాండమ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి. ఓకే, లేదా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ లైక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు NP వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు NPQ లేదా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ అవైతే ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇది మ్యాథ్స్లో మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అనమాట. సో మీకు ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ కవర్ చేసిన అన్ని చాప్టర్స్లో మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా అయితే ఇచ్చేసిన ఏవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఆల్సో ఏ చాప్టర్స్ ఆర్ లెట్స్ సే ఏ టాపిక్స్కి సంబంధించి అంటే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకే, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐమ్ టెలింగ్ యూ మీరు కావాలంటే ఒక లాస్ట్ 3 years 4 years మీ దగ్గర PYQ బుక్ ఉంటే లాస్ట్ 3 years మీరు ఓపెన్ చేసి చూసుకోండి మీకే తెలుస్తుంది. ఓకే, సో లాస్ట్ 3 4 5 years పేపర్స్ అనాలిసిస్ చేసే ఇవైతే మీకు చెప్తున్నాం ఇక్కడ. ఓకే, సో మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ అన్న ఫిజిక్స్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. సో ఫిజిక్స్లో అగైన్ ఇందులో ఫస్ట్ మనం మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఇందులో అయితే ఇవన్నీ రిపీటెడ్ మోడల్స్ అబ్బా. లాజిక్ గేట్స్ నుంచి సెమీ కండక్టర్స్ రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ సైజ్ డ్యూయల్ నేచర్లో మనకి డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఆ తర్వాత మనకి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇందులో కూడా క్లియర్గా మెన్షన్ చేసిన అసలు ఏ చాప్టర్స్ ఏ టాపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు అని. అండ్ దానికి సంబంధించిన కోర్ ఫార్ములాస్ కూడా మెన్షన్ చేసిన మీకు అంటే ఈ
ఫార్ములాస్కి రిలేటెడ్ అప్లికేషన్ అయితే, ఈ ఫార్ములాస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ సార్లు మనకి ఫ్రేమ్ చేసిండు మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో. అండ్ ఇందులో మీరైతే ఒక 6 to 7 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సెక్షన్ మేము అనాలిసిస్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ సెక్షన్ ఇది, మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. క్వశ్చన్స్ 95% ఈజీ వస్తుండే. సో ఖచ్చితంగా మీరు ఇవి చూసుకోండి. అంటే మీరు మొత్తం చాప్టర్ ఎలాగో చూసుకుంటారు మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఇంకా మన ఎలక్ట్రానిక్స్, అందులో ఈ టాపిక్స్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే పక్కా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. అలాగే నెక్స్ట్ మీరు చూసుకుంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఎక్స్పెక్టెడ్ 4 to 5 మార్క్స్ అయితే, ఇందులో కూడా ఈ టాపిక్స్ నుంచి రిపీటెడ్ మోడల్స్ అండ్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఈ క్యాలోరీమీటరీ, ఆ తర్వాత థర్మోమీటరీకి సంబంధించి గ్యాస్ ప్రాసెసెస్, హీట్ ఇంజన్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ స్పీడ్ when the temperature changes, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఫ్రేమ్ చేసిండు. ఓకే, అండ్ దానికి సంబంధించిన కోర్ ఫార్ములాస్ అయితే మీరు చూడొచ్చు ఈ యూనిట్కి సంబంధించి. అండ్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజం, అగైన్ ఇది కొంచెం స్టూడెంట్స్కి కొంచెం కష్టం అనిపిస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిజం యూనిట్. సో ఇందులో మీకు కష్టం అనిపించిన అట్లీస్ట్ ఇవైనా చూసుకొని వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కెపాసిటర్స్లో డైఎలక్ట్రిక్స్ ఉంటాయి. సో ఫైండింగ్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఆర్ కెపాసిటెన్స్ వెన్ ఎ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఇస్ ఇన్సర్టెడ్ ఆఫ్టర్ డిస్కనెక్టింగ్ ద బ్యాటరీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి. లేదా కరెంట్ ఎలక్ట్రిసిటీలో పొటెన్షియోమీటర్కి సంబంధించి, లేదా కరెంట్ ఎలక్ట్రిసిటీలో డ్రిఫ్ట్ వెలాసిటీకి సంబంధించి ఈ టాపిక్స్ మీద అయితే ఎక్కువ సార్లు క్వశ్చన్ అయితే రిపీట్ చేసిండు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, అలాగే లారెన్స్ ఫోర్స్, అలాగే ఏసీ సర్క్యూట్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు క్లియర్గా ఆ మోడల్ క్వశ్చన్ కూడా క్లియర్గా మీకు చూపించిన. ఓకే, సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు, ఎట్లా సాల్వ్ చేయాలో ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. సో దా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చి, అంటే ఇవే రిపీటెడ్ చాలాసార్లు రిపీట్ చేస్తున్నాడు కాబట్టి అట్లీస్ట్ మీరు ఇవైనా కవర్ చేసుకొని వెళ్ళండి ఆ చాప్టర్ నుంచి లేదా ఆ యూనిట్ నుంచి. మొత్తం స్కిప్ చేసే బదులు ఇవి కవర్ చేసుకుంటే మీ లక్ బాగుంటే మళ్ళీ ఇదే రిపీట్ చేయొచ్చు మనకి. ఓకే, సో అలాగే ఇందులో మీరు చూడొచ్చు ఈ కోర్ ఫార్ములాస్ అప్లికేషన్స్ అయితే ఎక్కువ సార్లు కనిపించినాయి ఈ యూనిట్లో. అండ్ ఇక ఫైనలీ మెకానిక్స్ టఫ్ ఉంటుంది స్టూడెంట్స్కి. మెకానిక్స్ పార్ట్ చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. ఇందులో కూడా కొన్ని రిపీటెడ్ మోడల్స్ చూసినాం, లైక్ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించి కంపేరింగ్ ద maximum heights or horizontal ranges of two projectiles thrown at complementary angles, లేదా మోషన్ అండర్ గ్రావిటీలో క్యాలిక్యులేటింగ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద nth సెకండ్ ఆఫ్ ఫ్రీ ఫాల్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. లేదా లాస్ ఆఫ్ మోషన్లో మనకి బ్యాంక్డ్ ట్రాక్స్కి సంబంధించి, లేదా వర్క్ ఎనర్జీలో కొలీజన్స్కి సంబంధించి, రొటేషనల్ మోషన్లో కూడా మనకి ఇప్పుడు లెట్స్ సే ఒక కంపేరింగ్ ద యాక్సలరేషన్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ లైక్ స్పియర్ వర్సెస్ హాలో సిలిండర్, రోలింగ్ డౌన్ అండ్ ఇంక్లైన్ ప్లేన్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. లేదా గ్రావిటేషన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్, ఈ క్వశ్చన్స్ అయితే అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఎక్కువసార్లు రిపీట్ చేసిండు. అండ్ ఇవి వాటికి సంబంధించిన కోర్ ఫార్ములాస్ అప్లికేషన్. ఇవన్నీ ఫార్ములాస్ అయితే చూడొచ్చు. ఈ ఫార్ములాస్ అంటే ఈ ఫార్ములాస్కి రిలేటెడ్ ఎక్కువ సార్లు క్వశ్చన్స్ అయితే మనకి ఫ్రేమ్ చేసిండు మెకానిక్స్లో. అండ్ ఫైనలీ ఆప్టిక్స్ అండ్ వేవ్స్కి సంబంధించి అయితే ఇవైతే చూసుకోవచ్చు మనం ఇక్కడ. రే ఆప్టిక్స్లో లెన్సెస్కి సంబంధించి, వేవ్ ఆప్టిక్స్లో మనకి వైడిఎస్సికి సంబంధించి, అలాగే వేవ్స్లో డాప్లర్ ఎఫెక్ట్, వేవ్స్లో స్ట్రింగ్స్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువసార్లు ఫ్రేమ్ చేసిండు. అండ్ ఇవి మన కోర్ ఫార్ములాస్ అనమాట. ఓకే, అండ్ ఫైనలీ మీరు ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఐ వుడ్ సే ఫస్ట్ అయితే మీరు ఆ ఈజీ 10 to 12 మార్క్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. మన మోడర్న్ ఫిజిక్స్ ఇంకా ఇది అలా మోడర్న్ ఫిజిక్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వాటి నుంచి మీకు ఈజీగా 10 to 12 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు దీనికి వెళ్ళొచ్చు, లైక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి. ఓకే, అండ్ ఆ తర్వాత కావాలంటే మీరు మెకానిక్స్ కవర్ చేసుకోవచ్చు టాపిక్స్ వైజ్ చూసుకుంటే, టఫ్నెస్ లెవెల్ వైజ్ చూసుకుంటే. ఓకే, సో ఐ హోప్ ఫిజిక్స్ ఇస్ ఆల్సో క్లియర్. సో ఫిజిక్స్ మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని ఈ టాపిక్స్ నోట్ డౌన్ చేసుకుంటామన్నా అంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి. బట్ ఎనీవేస్ ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకైతే నేను షేర్ చేస్తా వాట్సాప్లో. అండ్ ఇంకా ఫైనలీ సేమ్ వేలో మరి అన్న కెమిస్ట్రీ ఎట్లా అంటే, కెమిస్ట్రీ ఇక్కడ చూడొచ్చు మీరు. కెమిస్ట్రీ కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఇనార్గానిక్ కెమిస్ట్రీ హై ఈల్డ్ 14 to 15 మార్క్స్, 14 to 15 మార్క్స్ చూసుకుంటే మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. ఓకే, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి హై ఫ్రీక్వెన్సీ మోడల్స్ అండ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి అంటే ఒకటి
ఒకటి కెమికల్ బాండింగ్ నుంచి ఈ వెస్పర్ థియరీ, ఆ తర్వాత మనకి కెమికల్ బాండింగ్ నుంచి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, ఆ తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్, దాంట్లో స్ట్రక్చర్ అండ్ బాండ్ కౌంటింగ్ ఎట్లా చేయాలి, కోఆర్డినేషన్ కంపౌండ్స్ నుంచి మ్యాగ్నెటిక్ మూమెంట్ లైక్ క్యాలిక్యులేట్ ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫర్ కాంప్లెక్స్ అయాన్స్, సో అవి మనకి క్యాలిక్యులేట్ చేయడం, లేదా పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవి మన కోర్ ఫార్ములాస్. మన ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్లీ థియరీ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఏదైనా ఫార్ములా అప్లై చేయాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ ఫార్ములా అప్లికేషన్స్ అయితే ఎక్కువసార్లు రిపీట్ చేసిండు. ఫిజికల్ కెమిస్ట్రీలో చూసుకోవచ్చు, అటామిక్ స్ట్రక్చర్లో బోర్స్ మోడల్ రేషియో, అటామిక్ స్ట్రక్చర్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించి క్వశ్చన్, థర్మోడైనమిక్స్లో స్పాంటేనిటీ అండ్ థ్రెషోల్డ్కి సంబంధించి, కైనెటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ గ్రాఫ్స్, సొల్యూషన్స్లో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కేఎస్పి, ఆ తర్వాత సాలిడ్ స్టేట్లో యూనిట్ సెల్ జామెట్రీ కనుక్కోవడం, ఆ తర్వాత మనకి హైడ్రోజన్ లో మనకి కన్వర్ట్ వాల్యూమ్ స్ట్రెంత్ ఆఫ్ H2O2 to percentage అండ్ దానికి సంబంధించిన కోర్ ఫార్ములాస్ అయితే చూసుకోవచ్చు. సో ఫిజికల్ కెమిస్ట్రీ ఫ్రమ్ వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 12 to 13 మార్క్స్. సో ఇందులో అయితే మీరు ఇవి అయితే ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇవే చాలాసార్లు రిపీట్ చేసిండు. అండ్ ఫైనలీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకుంటే హై ఫ్రీక్వెన్సీ అండ్ ప్యాటర్న్స్ చూసుకుంటే మనకి XYZ ఐడెంటిఫై XYZ రియాక్షన్ సీక్వెన్సెస్, లైక్ మీరు ఎగ్జాంపుల్గా చూడొచ్చు ప్యాటర్న్ 1 లేదా ప్యాటర్న్ 2 లేదా ప్యాటర్న్ 3 ఈ టైప్లో ఇస్తున్నాడు, లేదా IUPAC నామన్క్లేచర్ ఇస్తున్నాడు, లేదా మనకి బయోమాలిక్యూల్స్ అండ్ పాలిమర్స్ నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు లైక్ ఇలా, లేదా కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి కామన్ డ్రగ్స్ని దేర్ థెరియోపాటిక్ యాక్షన్తో మ్యాచ్ చేయమంటున్నాడు. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరైతే పక్కాగా చూసుకోవాలి. సో కొన్ని మస్ట్ నో ఆర్గానిక్ రియేజెంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేసి పెట్టినాం. ఇది మనకి క్వశ్చన్స్లో అంటే ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయినాయి ఇవి, ఓకే, యూజ్ అయినాయి. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో కూడా స్ట్రాటజీ చూసుకుంటే ఫస్ట్ ఆబ్వియస్లీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలామంది స్టూడెంట్స్కి ఈజీ అనిపిస్తుంది, ఎక్కువ మెమరైజేషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు కావాలంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కొంచెం ఫార్ములాస్ ఉంటాయి, రిపీటెడ్ ఫార్ములాస్ ఉంటాయి, అవి మీరు మాస్టర్ చేసి ఎట్లా అప్లై చేయాలో చూసుకుంటే అవి కూడా కొంచెం ఈజీ అనిపిస్తాయి. అండ్ ఫైనలీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు అందులో అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొంచెం లాజికల్గా ఉంటుంది, కొంతమంది స్టూడెంట్స్కి ఎక్కుతుంది, కొంతమంది స్టూడెంట్స్కి ఎక్కదు. బట్ అట్లీస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఈ టాపిక్స్ అయినా చూసుకొని వెళ్ళండి, ఓకే, సో దట్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ దిస్ టాపిక్స్ కెన్ రిపీట్ అగైన్. ఓకే, సో ఇదన్నమాట ఈ పర్టికులర్ వీడియో నుంచి మీకైతే ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇచ్చేసిన. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అసలు ఏ టాపిక్స్ మనకి ఎక్కువసార్లు రిపీట్ అయినాయి అని అయితే క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ PDF యాజ్ ఐ సెడ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో యాజ్ మీరు అడిగినరు అన్న అసలు టాపిక్స్ ఏం రిపీట్ అవుతున్నాయి అని, సో వెంటనే చేసేసినాం. ఓకే, సో ఈ దీంతో పాటు నెక్స్ట్ ఇదొక వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు చాలా ఈజీ చాప్టర్స్, అంటే మీకు ఒక 50+ మార్క్స్ లేదా లెట్స్ సే 50 to 60 మార్క్స్, 50 to 60+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయాలి అనుకుంటున్నా. ఈ తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి, మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి, ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి, నాకేం లేదు. నాకు 60 వస్తే నేను హ్యాపీ. నేను మిగతా అంటే 50 to 60 మార్క్స్ కరెక్ట్గా నేను సాల్వ్ చేసుకుంటా, మిగతా అవన్నీ తుక్కలు పెడతా, దాంతో అట్లీస్ట్ ఒక 70-75 వచ్చే వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 50 మార్క్స్ ఈజీగా ఎట్లా తెచ్చుకోవచ్చు, ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే పక్కాగా 50 మార్క్స్ వస్తాయో, సో అవైతే నేను నెక్స్ట్ సెషన్లో కవర్ చేయబోతున్నా. ఆ సెషన్ మీకు కావాలి అంటే ఏదో ఒకటి కామెంట్ కొట్టండి రా బాయ్. ఇప్పటి వరకు మీరు ఫాలో అయ్యిండ్రు కదా మన వీడియోస్, మన ఛానల్, ఓకే, సో ఏదో ఒకటి మీకు ఎట్లా అనిపించింది, మన ఛానల్ ఎట్లా హెల్ప్ అవుతుంది మీకు, ఏదో ఒకటి మీ ఇష్టం, నేను ఒకటి ఇది కామెంట్ చేయమని చెప్పట్లేదు, ఏదో ఒకటి కామెంట్ కొట్టండి. ద నంబర్ ఆఫ్ కామెంట్స్, అగైన్ ప్రతిసారి కామెంట్ టార్గెట్ ఎందుకు ఇస్తున్నామని అనుకోవచ్చు, బట్ యాజ్ ఐ సెడ్ మీకు నాకు ఉన్నది మధ్యలో ఆ కామెంట్ ఒక్కటే లింక్. సో దాని నుంచి నాకు తెలుస్తుంది మీరు ఎంత సీరియస్గా ఉన్నారు, ఎంత ఫాలో అవుతున్నారు, అండ్ మీ కామెంట్స్ త్రూ మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇది స్టూడెంట్ అడిగిండు, నేనేం తీసుకొని రాలేను, అసలు చేద్దాం అనుకోలే ఈ వీడియో, కానీ ఒక స్టూడెంట్ అడిగిండు కామెంట్స్లో, అన్న మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ చేయండి అని. వెంటనే నాకు ఐడియా వచ్చింది, అవును హెల్ప్ అవుతుంది కదా అని. సో వెంటనే లాస్ట్ 3 to 5 years పేపర్స్ తీసుకొని అనాలిసిస్ చేసి అంతా క్రియేట్ చేసినాం. ఓకే, సో అలాగే మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి, లేదా మీ ఇష్టం రా బాయ్ ఏముంటుంది కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తే అది. కానీ ఒక్క 250+ కామెంట్స్ దాటగానే ఈ వీడియో కింద
నెక్స్ట్ వీడియో అయితే ఇదైతే మనం దింపబోతున్నాం, విచ్ ఇస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, సో చేద్దాం, ఇంకా తొందరగా కొట్టేషన్ 1 డేలో, నెక్స్ట్ డేనే వీడియో అయితే వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.